రేపు ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పరిశీలన, రైతులతోనూ ముఖాముఖి. కష్టకాలంలో ఏపీకి అండగా ఉన్నాం. వరద నష్టంపై స్పష్టత రాగానే సహాయం అందిస్తామన్న శివరాజ్ సింగ్. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. నేటి నుంచి అమల్లోకి వచ్చిందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నీట్ ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. తెలంగాణలో పర్మనెంట్ అడ్రస్ ఉన్నవారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశం. స్థానికులు స్థానికేతరులకు రూల్స్ రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్న డీజీపీ జితేందర్. గుడ్లవల్లేరు కాలేజీలో స్పై కెమెరాలు లేవు. విద్యార్థులు తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేశామన్న ఏలూరు పోలీసులు. భారత్లోనూ సింగపూర్ల సృష్టి, అభివృద్ధి నమూనా అన్న ప్రధాని మోడీ. అగ్నిపథ్ స్కీమ్లో మార్పులపై కేంద్రం యోచన. వయోపరిమితి 21 నుంచి 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు. ఎంపికైన వారిలో 50% మందిని సర్వీస్లోకి తీసుకునే అవకాశం. టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లే ఆఫ్స్. ఆగస్టు నెలలో 27 మందిని తొలగించిన టెక్ సంస్థలు. తిరుమల నడకదారి భక్తులకు గుడ్ న్యూస్. నడకదారి భక్తులకు 10,000 టోకన్లు కేటాయించేలా ఏర్పాట్లు. అలిపిరి నడక మార్గంలో 6,000, శ్రీవారి మెట్టు మార్గంలో 4,000 టోకెన్లు కేటాయింపు.